హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, దప్పడం, ఆంధ్ర దప్పడం అండి. చాలా చాలా బాగుంటుంది అన్నమాట. ఎంత బాగుంటుంటే తింటుంటే అంత టేస్ట్గా ఉంటుంది. చక్కగా ఇలా చేసుకోవచ్చు. ఈ దప్పడం పెట్టడం రాని వాళ్ళు చూడండి, కొత్తవారు ఎవరైనా ఉంటే కనుక చక్కగా కూరగాయ ముక్కలన్నీ వేసుకుని చక్కగా చేయండి. అన్ని పోషకాలు ఒక దప్పడంలోనే దొరుకుతాయి అన్నమాట. చక్కగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. మా ఛానల్ కొత్తగా చూసారు, సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. దానికోసం నేను కూరగాయలు తీసుకున్నాను చూడండి. ములక్కాయ, బెండకాయ, ఉల్లిపాయ, బంగాళదుంప, క్యారెట్, సొరకాయ ముక్కలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఇంకా మీకు ఏం కూరగాయలు కావాలన్నా అవన్నీ వేసుకోవచ్చు. నేను ఇవి వేసాను. ఇవైతే సరిపోతాయండి, ఇంకేం అక్కర్లేదు. అవన్నీ పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ములక్కాయలు, బంగాళదుంపలు అన్నీ పెద్ద ముక్కలే ఉన్నాయి. టమాటాలు నిలువుగా కట్ చేశాను. పెద్ద ఉల్లిపాయ 4-5 ముక్కలు నిలువుగా కట్ చేశాను అనమాట. ఇవన్నీ సరిపోతాయి అన్నమాట. క్యారెట్ చూసారు, రౌండ్ పైన పీల్ తీసేసి రౌండ్గా కట్ చేశాను. సొరకాయ ముక్కలు పెద్దవి ఇవన్నీ కట్ చేసుకుని అన్నమాట. చక్కగా ముక్కలు మునిగే వరకు నీళ్ళు పోసుకోవాలి. దానిలోకి 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకోండి. ఉప్పు తర్వాత వేసుకుందాము. ఎక్కువ వేసారనుకోండి ముక్కలు పట్టేస్తుంది అనమాట. ఉడకడానికి 1 స్పూన్ పసుపు, కొంచెం 1 స్పూన్ ఉప్పు వేసుకుని ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని చక్కగా స్టవ్ మీద పెట్టుకుని హైలో పెట్టేసుకుందామండి. సిమ్లో పెట్టక్కర్లేదు, హైలో పెట్టేసుకుని మూత పెట్టుకోండి. ముక్కలు బాగా మెత్తగా ఉడికిపోవాలన్నమాట. దానికోసం మనం చింతపండు తీసుకుందాము. ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు శుభ్రంగా కడిగేసాను. కడగండి, లేకపోతే దానిలో ఇసుక చెత్త అన్నీ ఉంటాయి కదా. కడిగేసి నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. ఈలోపు చూద్దాం, చూడండి ముక్కలు ఎలా ఉన్నాయో. చూడండి, ఇలా ఉడుకుతున్నాయి కదా. చక్కగా బాగా ఉడికిపోవాలి. కొంచెం ఇంకా ఉడకాలండి. మనం ముక్కలు ఉడకటం తెలుసుద్ది కదా. కలర్ మారిపోతాయి, చక్కగా నీళ్ళని ఎగిరిపోతాయి. నీళ్ళు ఎగిరిపోయినట్టు ముక్కలు బాగా ఉడికిపోయినట్టు అన్నమాట. అలా మధ్య మధ్య తిప్పుకుంటా చూసుకుంటే చక్కగా తొందరగా ఉడుకుతాయి అన్నమాట. తిప్పలేదనుకోండి పై ముక్కలు అలా ఉండిపోయి కింద ముక్కలు తొందరగా ఉడికిపోతాయి. మధ్య మధ్య తిప్పుతూ ఉండి ఇంకొక సెకండ్ పాటు ఉడికితే సరిపోద్ది అన్నమాట. హైలోనే పెట్టుకోండి, చాలా ఫాస్ట్గా అయిపోయింది. దప్పడం చాలా బాగుంటుందండి. ఇంకా ఫ్రైలు కూడా ఏం అక్కర్లేదు, ఈ ముక్కల నుంచి తినేయచ్చు. చూడండి, నీళ్ళని ఎగిరిపోయినాయి కదా. దీనిలోనే చింతపండు రసం పిండానండి 1 లీటర్ వరకు. పిప్పు లేకుండా చక్క నీళ్ళని వడగొట్టుకుని అలా పోసుకోండి, సరిపోతాయి. ముక్కలు పైదాకా వచ్చినాయి కదా నీళ్ళు, ఇలా వేసుకోవచ్చు. దానిలోకి కొత్తిమీర, కరివేపాకు, కట్ చేసిన కొత్తిమీర చక్క సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. దానిలోకి 1 స్పూన్ కారం, కొంచెం బెల్లం వేసుకోవాలండి. బెల్లం వేస్తున్న దప్పడం చాలా బాగుంటుంది. నేను ఎంటీఆర్ సాంబార్ పౌడర్ వాడతాను, అదొక స్పూన్ వేస్తాను చూడండి. చాలా బాగుంటుంది అనమాట. దీనికి కందిపప్పులు ఏం వాడడం. కొంచెం ఉప్పు చూసుకోండి, ఈ టైంలో ఉప్పు చూసుకుని వేసుకోవచ్చు. 1 స్పూన్ ఉప్పు వేసాను. ఇది మాత్రం 1 పొంగు వస్తే సరిపోద్దండి, ఎక్కువగా మరగక్కర్లేదు. ఎందుకంటే ముక్కలను ఉడికిపోయినాయి కాబట్టి ఆ నీళ్లు మరగడానికి 1 పొంగు సరిపోద్ది అనమాట. చూడండి, అలా ఉడుకుతున్నాయి కదా. చాలా బాగుంటుందండి ఈ దప్పడం మాత్రం. మా పిల్లకి చాలా ఇష్టం అనమాట. ఇది చక్కగా ముక్కలు చక్కగా అన్ని నంచుకుని తినేయచ్చు, అంత బాగుంటుంది. చక్కగా తీయగా పుల్లగా చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా పొంగుతుంది కదా, ఇలా సరిపోద్ది అనమాట. మా ఛానల్ కొత్తగా చూసారు, సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. ఈ దప్పడం ఎలా ఉందో కూడా కామెంట్లో చెప్పండి. ఇలా చేయని వారు ఉంటే కనుక ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి, పొంగుతున్నాయి కదా, ఇంకా సరిపోద్ది అనమాట. దీనికి తాలింపు పెట్టేసుకుందాము. స్టవ్ వెలిగించి ఆయిల్ పోసానండి. 1 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, ఇంకేం వేయనండి దీనిలో, సరిపోయిద్ది. ఇది కొంచెం చక్కగా వేపుకోవాలి. తాలింపు ఎంత బాగుంటే కూరలు అంత బాగుంటాయి అనమాట. తాలింపు వేయకుండా ఉంటే కనుక కూరలు అంత టేస్ట్గా ఉండవు. బాగా చక్కగా వేపుకుంటే ఎర్రగా, ఈ తాలింపు వల్ల కూడా చారులకి కూరలకి టేస్ట్ వచ్చిద్ది. చక్కగా వేపేసుకుని ఇంకా చారులో పోసేసుకోవటండి. చూడండి, దీనిలో పోసేసుకుని చక్కగా అది మంచి వాసన వస్తుందండి. ఇది మాత్రం చాలా మంచి వాసన వస్తుంది. ఇలా ట్రై చేయండి. చక్కగా కలిపి పెట్టేసుకుని తింటే చాలా బాగుంటుందండి. కడుపు నిండా తినేయచ్చు అనమాట. ఓకేనండి, మా దప్పలు నచ్చితే కనుక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.